అప్పుడు హిజ్కీ చెప్తాడు, ఆ సన్హెరీబ్ అనే అషూరు రాజు తన మాంసముతో వస్తున్నాడు, కానీ మనకు సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ మాంసాన్ని, వాళ్ళ మజిల్స్, వాళ్ళ కండలను చూసుకుని వస్తున్నారు. మనకు ఆధారం మన దేవుడే. యోధా ప్రజలతో హిజ్కీ చెప్తున్నాడు, మనకు మన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఒక దైవజనుడిగా సంఘంతో ప్రకటిస్తున్నా, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను నాశనం చేయాలని, కించపరచాలని, అవమానపరచాలని, నిన్ను అంతం చేయాలని, నీ పేరు వినపడకుండా చేయాలని ఎన్ని శక్తులు లేగను, ఎంతమంది లేగను చెబుతున్నాను, ఊరంతా కట్టకట్టుకుని నీ ముందొచ్చిన వారి మధ్యలో దేవుడు అద్భుతం చేస్తాడు. చెప్పండి, ఊరంతా ఒకటైపోయి నీ మీదకి వచ్చిన, చెప్పండి పక్కన, ఊరంతా ఒకటై నీ మీదకి వచ్చిన వారి మధ్యలో నా దేవుడు నీ తల ఎత్తును కాక. చెప్పండి, ఊరంతా, పక్కన వారికి షేకండి, చెప్పండి, ఊరంతా ఒకటై నీ మీదకు లేచిన, కత్తులెత్తిన, కర్రలెత్తిన, దాడి చేసిన వారి మధ్యలో దేవుడు నీ తల ఎత్తును గాక. నీ తల ఎత్తుతాడే, నీ స్థితిని గతిని మారుస్తాడే. అషూరి రాజు చాలా బలమైన రాజు, సన్హెరీబ్ అతని పేరు. ప్రార్థన చేశాడు హిజ్కియా, ప్రజలందరూ గలిబిలైపోయారు ప్రభా, నాకే గలిబిలైపోయింది, నాకే భయం వేసింది, కానీ నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నువ్వు మాకు సహాయం చేస్తావు. అతని బలం ముందు మా బలం చాలా చిన్నదే. నరమాత్రులు నీ బలం ముందు నిలబడ్డారు. వాళ్ళు నరబలంతో, మాంస బలంతో వస్తున్నారు, కానీ మేము నిన్ను ఆశ్రయించాం, నిన్ను ఆధారం చేసుకున్నాం. యుద్ధం మేము చెయ్యం, నువ్వు చేయి ప్రభు అని హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కష్ట సమయంలో, నిస్సహాయ స్థితిలో, శత్రువు రెంకెలేస్తూ మీదకు వస్తున్న సందర్భంలో, కాలు దూతున్న సందర్భంలో హిజ్కియా దేవుని సన్నిధిలో చేతులెత్తాడు. యోధా ప్రజలు దేవుని సన్నిధిలో చేతులెత్తారు. దేవుడు తన ప్రజల పక్షానికి వచ్చాడు. దేవుడు హిజ్కియా పక్షానికి వచ్చాడు. ఆ రాత్రి దేవుని దూత వెళ్ళింది, పాలమంతా యుద్ధం చేసింది. 1,85,000 మంది అషూరుల్ని చంపేశాడు దేవుడు. 1,85,000 మంది కత్తి వాత చేత హతం చేయబడ్డారు. ఎవరు యుద్ధం చేశారో తెలియదు, ఎందుకు చచ్చిపోయారో తెలియదు. సన్హెరీబు పొద్దున్నే తన పడక గదిలో నుంచి బయటకు వచ్చి చూస్తే అనుచరులందరూ చచ్చిపడి ఉన్నారు, అషూరులందరూ చచ్చిపడి ఉన్నారు. 1,85,000 మంది. ఆ కారుతో ఉంది రక్తం. చూశాడు, భయం కలిగింది. నేను పెట్టుకున్నది హిజ్కియాతో కాదు, నేను పెట్టుకున్నది యోధా ప్రజలతో కాదు, వారు సేవించే సైన్యము ఒకరోజు ఇప్పుడు నిన్ను ఎంతమంది కించపరిచారు, ఎంత కొట్టారు, ఎంత నెట్టారు, ఎంత దూషించారు, ఎంతగా నిన్ను చిత్రహింసలు పెట్టారు, ఎంతగా నిన్ను అవమానించాలని చూశారు, ఎంతగా కీడు చేశారో, ఆ కీడుల తర్వాత, అవమానాల తర్వాత, ఆ లెక్క పూర్తయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, నేను పెట్టుకున్నది మనుషులతో కాదు, వాళ్ళ దేవుడితో.